హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నింజా ఫిజిక్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు. సో ఇవాళ పార్ట్ 16 క్లాస్లో మనము జేఈఈ మెయిన్స్ సంబంధించిన క్వశ్చన్ డిస్కస్ చేస్తాను. ద డైమెన్షన్ ఆఫ్ అండర్ రూట్ మ్యూ నాట్ అపాన్ ఎప్సిలాన్ నాట్ ఈస్ ఈక్వల్ టు దట్ ఆఫ్ మ్యూ నాట్ అంటే వాక్యూమ్ పర్మియబిలిటీ, ఎప్సిలాన్ నాట్ అంటే వాక్యూమ్ పర్మిటివిటీ. సో దీనికి ఆప్షన్స్ వచ్చేసరికి వోల్టేజ్, కెపాసిటెన్స్, ఇండక్టెన్స్, రెసిస్టెన్స్. ఏది కరెక్టో చూడాలి. సో సొల్యూషన్ చూస్తే మ్యూ నాట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి, ఎప్సిలాన్ నాట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి, ఇవి మనకు పార్ట్ 11లో ఉంటాయండి. సో ఇక్కడ మనకు మ్యూ నాట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా mLT⁻⁻2 a⁻⁻2. తర్వాత ఎప్సిలాన్ నాట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసరికి m⁻⁻1 l⁻⁻3 t⁻⁴a². సో ఇవి సబ్స్టిట్యూట్ చేస్తాం దీంట్లో. ఆ తర్వాత డివిజన్ చేస్తే రిజల్ట్ ఇట్లా వస్తుంది. తర్వాత అండర్ రూట్ని ⁻1/2 అని రాసుకోవచ్చు. తర్వాత సాల్వ్ చేస్తే మనకు mL² t⁻⁻3 a⁻⁻2. ఇది రెసిస్టెన్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. సో మన ప్రీవియస్ క్లాస్లలో చూస్తే కాన్సెప్ట్లో సో రెసిస్టెన్స్కి డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసరికి mL² t⁻⁻3 a⁻⁻2. మనకి ఇంకో ప్రాసెస్ కూడా ఉంది. సో ఇది కెపాసిటెన్స్కి ఫార్ములా ఏంటి, ఎప్సిలాన్ నాట్ AD. ఎప్సిలాన్ నాట్ ఈక్వల్స్ టు C అంటే కెపాసిటెన్స్, D అంటే డిస్టెన్స్, అపాన్ A అంటే ఏరియా, L అంటే ఇండక్టెన్స్, మ్యూ నాట్ అంటే పర్మియబిలిటీ, N అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్, A అంటే ఏరియా, అపాన్ L అంటే లెంత్. ఎన్కి డైమెన్షన్స్ ఉండవు. మ్యూ నాట్ ఈక్వల్స్ టు ఇండక్టెన్స్, స్మాల్ ఎల్ అంటే లెంత్, అపాన్ ఏరియా. సో డైరెక్ట్గా మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. మొత్తం ప్రాసెస్ అయ్యేసరికి L√L/C వస్తుంది. దీన్ని క్వాలిటీ ఫ్యాక్టర్ అంటారు. క్వాలిటీ ఫ్యాక్టర్కి ఫార్ములా ఏంటి, R² ఉంటుంది. అది మీ ఆల్టర్నేటింగ్ కరెంట్స్లో వస్తుంది. సో R=√L/C. ఇది మీ క్వాలిటీ ఫ్యాక్టర్ R². దీన్ని R కూడా వస్తుంది దీంట్లో వేస్తే. సో దీనికి ఆప్షన్ D అని వస్తుంది. సో థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.